అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో దారుణం జరిగింది. భర్త హనుమంతును హత్య చేసింది భార్య సుకన్య. అంతటితో ఆగలేదు, ఇంటి పక్కనే గొయ్యి తీసి పాతిపెట్టింది. 4 నెలల క్రితం జరిగిన ఈ దారుణం ఇప్పుడు బయటపడింది. తల్లి కూతుళ్ల మధ్య గొడవ జరగడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. నేరం బయటపడడంతో నిందితురాలు సుకన్య పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శివారెడ్డి. చూస్తున్నాం, ఏకంగా దారుణమైన ఘటన. ఏం జరిగింది అసలు? ఎందుకని చంపాల్సి వచ్చింది? వీళ్ళు పోలీసులు ఏం చెప్తున్నారు? మొత్తం ఘటనకు సంబంధించి పోలీసులు సమగ్రమైన విచారణ చేపట్టారు. సుకన్య అనే మహిళ 3 మాసాల కిందట భర్తను చంపిందని, అదేవిధంగా ఇప్పుడు కూతుర్ని కూడా చంపేందుకు ప్రయత్నిస్తోందనేది ప్రధానమైన అభియోగం. ఈ నేపథ్యంలోనే ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రహస్యంగానే విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటిదాకా ఎట్లాంటి ధృవీకరణ పోలీసుల నుంచి రాలేదు. అంటే ప్రాథమికంగా పోలీసులు చెప్తున్నది ఏంటంటే, హనుమంతరాయుడు అని 44 సంవత్సరాలు ఉంటే ఆయనను గత 3 మాసాల కిందటే సుకన్య అనే మహిళ చంపేసింది. ఎందుకు చంపేసిందంటే కేవలం అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నారని నేపథ్యంలో చంపేస్తుందని చెప్తున్నారు. మరోవైపున నిన్న రాత్రి కూతురు అమృతను కూడా హతమార్చేందుకు తల్లి సుకన్య ప్రయత్నించిందనేది మరో ఆరోపణ. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి సాక్షాత్తు ఆమె బంధువులు, కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ప్రస్తుతానికి సుకన్యను అదుపులో తీసుకున్నారు పోలీసులు. అసలు ఏం జరిగింది, 3 మాసాల కిందట హనుమంతరాయుడు, అదృశ్యమైన హనుమంతరాయుడిని ఏ విధంగా చంపేశారనేది ఒకటి, అదేవిధంగా ఇప్పుడు కూతురు అమృతను ఏ విధంగా చంపబోయారనేది ఒకటి. ఈ 2 అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ప్రధానంగా ఆధారాలు సేకరించే పనిలో పన్నారు. ఎందుకంటే గతంలో హనుమంతరాయుడు మృతదేహం ఎక్కడ పాతి పెట్టారు, అది విధంగా ఎలా చంపారు దానిపైన ఉన్న దీని వెనుక ప్రియుడు గాని ఇతర బంధువులు గాని ఎవరైనా సహకారం అందించారా అనే దానిపైన పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో ఇంకా డెడ్ బాడీని వెలికి తీయడం లాంటివి ఏం జరగలేదు. ఇంటి పక్కన పాతి పెట్టారనేది ఇప్పటిదాకా జస్ట్ ఒక సమాచారంగానే చూడాల్సి ఉంటుంది. అంతే సింధు. ఎందుకంటే ఇక్కడ సమాచారం మాత్రం ఉంది. పోలీసులు మాత్రం సుకన్యను అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. డెడ్ బాడీని ఐడెంటిఫై చేయడం కానీ, లేకపోతే ఇప్పుడు తాజాగా కూతుర్ని చంపిపోయిందన్న అభియోగం పైన కానీ పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతోంది. పోలీసులు ఎట్లాంటి కేసు కానీ లేకపోతే ఎఫ్ఐఆర్ కానీ నమోదు చేయలేదు. ఆ పైన వచ్చిన ఆరోపణలపైన విచారణ అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే శివారెడ్డి, థ్యాంక్ యూ.